జార్ఖండ్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల్లోని 38 సీట్లకు పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ ముగియగానే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. జార్ఖండ్లో మొత్తం 81 సీట్లకు 2 విడతల్లో పోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. జార్ఖండ్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూతులకు తరలొచ్చి ఓటు వేశారు. రెండో విడతలో 12 జిల్లాల్లోని 38 సీట్లకు ఓటింగ్ జరిగింది. వివిధ పార్టీల నుంచి 520కి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. జార్ఖండ్లో పటిష్ట భద్రత మధ్య సెకండ్ ఫేజ్ ఎన్నికలు నిర్వహించింది ఈసీ. ఎన్నికలు జరిగే 14,218 పోలింగ్ కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించారు అధికారులు. 7,000 బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో 31 కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు జేఎంఎం నేత కల్పనా సోరెన్. ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కడతారన్నారు. గాంధీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ను తనిఖీ చేశారు. సీఎం హేమంత్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. बहुत सारा प्यार और आशीर्वाद देने के लिए अपना काम छोड़ करके भी आ रहे हैं, तो मैं सभी को बहुत तहे दिल से मेरी तरफ से आभार प्रकट करना चाहती हूं। और आज क्योंकि एक पर्व है, लोकतंत्र का पर्व है, और इस लोकतंत्र के पर्व में आप लोग बढ़ चढ़ करके अपने भागीदारी इस सरकार को बनाने के लिए दीजिए। बस मैं आप सभी का बहुत बहुत धन्यवाद करना चाहती हूँ। జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సెకండ్ ఫేజ్ లో కీలక నేతలు బరిలో ఉన్నారు. సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి, స్పీకర్ రవీంద్రనాథ్ మహతో బరిలో ఉన్నారు. జంతారా నుంచి సీఎం హేమంత్ సోరెన్ వదిన బీజేపీ నేత సీతా సోరెన్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ సీట్లకు 2 దశల్లో ఎన్నికలు నిర్వహించింది ఈసీ. ఫస్ట్ ఫేజ్ లో 43 సీట్లకు నవంబర్ 13న పోలింగ్ జరిగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడించనుంది.